దీనికి గతంలో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని మనం గుర్తు చేద్దాం. ఆ సన్నివేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలే కదా, షర్మిలకి కొడుకున్నాడు కదా, అతని పేరు కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు అంట. మా నాన్నగారి పేరు పెట్టాలి వీడికి అని చెప్పని రాజారెడ్డి అని పెట్టాడట. ఆ రోజు అతను చెప్పింది ఏంటంటే, భవిష్యత్తులో మన రాజకీయాల్లో మన వారసుడిగా రాజారెడ్డి వస్తాడు అని రాజశేఖర రెడ్డి గారు గతంలోనే ఇది తెలియజేశారట. అందుకని అప్పటి నుంచి షర్మిల సార్ ఎక్కడ చదివించినా కానీ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే విధంగా తను ప్లాన్ చేసినట్లున్నారు. మొత్తానికి ఈ రోజుతోటి నిన్న చంద్రగ్రహణం పూర్తయింది కదా, ఈ రోజుతోటి ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. ఆ ఎంట్రీలో కూడా ఉల్లి సమస్యల కోసం వెళ్ళి ఉల్లి కన్నీళ్ళని జగన్ మామకు తెప్పించిన పరిస్థితిని క్రియేట్ చేశారు. సరే, ఏదేమైనా ఇప్పుడు రాజకీయాల్లో అతను ఒక ట్రెండ్, అంటే వాళ్ళ అంతర్గతమైన కుటుంబ రాజకీయాలు అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అట్లాగే వాళ్ళ మేనలుడు షర్మిల కొడుకు ఇద్దరు కూడా ఇక ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం మంచి, అంటే వాళ్ళ పరంగా, ఎవరి పరంగా, షర్మిల పరంగా కొంత వాళ్ళకి స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి 1.75% వచ్చింది. ఎప్పుడు మన 2024 ఎలక్షన్స్లో 1.75% ఓటింగ్ వచ్చింది. రేపు గనక వైఎస్ రాజారెడ్డి ప్రభావం పనిచేసి వైఎస్ రాజారెడ్డికి గనక రాజశేఖర రెడ్డి గారి మనవడు, రాజారెడ్డి గారి ముని మనవడు, షర్మిల కొడుకు అనేటువంటి ఉద్దేశంతో అతనికి గనక కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే, అతను కంటెస్ట్ చేసి యాక్టివ్గా తిరిగితే 5% కనుక ఓటింగ్ కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే, ఆ 5%లో 4% ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటింగే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకనంటే అక్కడ రెండు ఆ ఓటు సింక్రనైజ్ అయ్యి ఉంటాయి. ఈ ఓటే అటు వెళ్ళింది, ఆ ఓటే ఇటు రావాలి. అలాగని జరిగితే జరిగేటువంటి నష్టం వైఎస్ఆర్సీపీకి ఉండిద్దేమో అని అనిపిస్తుంది. బట్ ఆ అబ్బాయి చేత మాట్లాడించినట్లయితే అబ్బాయి ఎలా ఉంది, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, అతని స్పీచ్ ప్రజలను ఆకర్షిస్తుందా లేదా అనేది కూడా కొంత క్లారిటీ వచ్చేది. బట్ నేను ఏదో విడిగా వీడియోస్ చూశాను, వాటిలో పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నాడు. సరే, ఇది ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం. గారు, మరి నిజంగా వైఎస్ఆర్ వారసుడు అంటే మనం జగన్ దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి అన్న వేలోభంగా వైఎస్ అవినాష్ రెడ్డిని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఎవరన్నారు? అట్లా ఉండదు. అంటే కూతురు కొడుకు కూడా వారసుడిగా అట్లా అవినాష్ రెడ్డి ఎట్లా రాజకీయ వారసుడు? అవినాష్ రెడ్డిని అంతవరకు సమర్థిస్తారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 20 సంవత్సరాలు రాజకీయ చేసేటువంటి వయసు ఉంది కదా, తర్వాత కుమార్తెను తీసుకురావచ్చు, లేకపోతే అప్పుడు వచ్చిన అల్లుడిని తీసుకురావచ్చు, ఏదైనా కావచ్చు. మేళనుళ్ళు ఎందుకు తేవాలి? అల్లుడిని తెచ్చుకుంటారు. సరే, అది ప్రజలు డిసైడ్ చేయాలి. వీళ్ళందరూ ఎన్ని ఆటలాడినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఫైనల్గా ప్రజలు వాళ్ళకు ఓటు వేస్తే వాళ్ళు తెస్తారు. ఓటు వేయాలంటే వాళ్ళని అంచనా వేస్తారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఇవన్నీ చూసి అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.